అందరికీ శుభోదయం. చూసారా గూడూరు సీతామహాలక్ష్మి గారు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారో. మరి ఆవిడ వీడియో లాస్ట్ టైం మీరు కొంతనే విన్నారు కదా! మరి ఇప్పుడు ఆ వీడియోని కంటిన్యూ చేద్దాం రండి. ఇలా ఈ 10-15 ఏళ్ళ నుంచి ఒక టీము, ఈ కన్యాకుమారి గారు, అమ్మాజీ గారు, సురేఖ, సుమిత్ర గారు, సుమతి గారు, అట్లూరు జ్యోతి గారు, ఇట్లాగే బాలక్క, ఇంకెంతోమంది తమకున్న వనరుల్ని ఖర్చు పెట్టి నాతో పాటు కలిసి పనిచేయటం వల్లే ఇంతమందికి మేము సహాయం చేయగలిగామండి. చేస్తున్నాం. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి. చాలామంది అడుగుతారు. ఈ మధ్య అప్పలనాయుడు గారు ఒక 50,000 ఇచ్చారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. శాంతారావు గారు అప్పుడు మన బాడీ డోనరే. ఇప్పుడు 10-12 ఏళ్ల క్రితమే శాంతిరావు గారు మనకు బాడీ డొనేట్ చేశారు. నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆవిడ ఒక 50,000 ఇచ్చేళ్ళారండి ఇంటికి. అంటే ఎట్లాంటి మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారో చెప్పడానికి. రాజమండ్రిలో సూర్యకుమారి గారు అని ఉన్నారండి, ఆమె కూడా ఒక 50,000 పంపించారు. అంటే వాళ్ళు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ సావిత్రిబాయి ట్రస్ట్ వాళ్ళు నిస్వార్థంగా వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే మా జేబులో డబ్బులనే మేము ఇస్తున్నాం తప్ప ప్రభుత్వేతర సంస్థల్లో ఫండింగ్ కోసం మేము వెళ్ళమండి, అడగం. ఎవరైనా ఇట్లాంటి మీలాంటి వ్యక్తులు మానవత్వం ఉన్న వాళ్ళు స్పందించి మనం చేస్తున్న కార్యక్రమాలు చూసి వస్తే వారు ఇచ్చిన సహాయాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తామండి. కానీ ప్రతి రూపాయిని ఫ్రూట్ఫుల్గా ఉపయోగపడతాం. ఆ ఎలాంటి బిడ్డలకైతే అది అందాలో అలాంటి బిడ్డలకు మేము అందజేసే కార్యక్రమం చేస్తున్నామండి. సక్సెస్ఫుల్గా నడుస్తుంది విద్యాదాన కార్యక్రమం. అలాగే సక్సెస్ఫుల్గానే శరీర అవయవదాన ఉద్యమం కూడా నడుస్తుంది. ఈ 2 అంశాలే కాకుండా రక్తదానం చేస్తున్న యువకుల్ని ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కూడా రక్తదాతలకి ఒక 7-8 రక్తదాతల గ్రూపులకి మేము విశిష్ట సేవా పురస్కారాలు, విశిష్ట సేవా సంస్థ పురస్కారాలు, సావిత్రిబాయి పూలే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కానివ్వండి, ఇట్లాంటి అవార్డులు, సావిత్రిబాయి పూలే విశిష్ట మహిళా పురస్కారాలు, ఇట్లా వివిధ రంగాలలో నిస్వార్థమైన సేవలు, గణితకెక్కిన సేవలు, గొప్ప మానవీయమైన కృషి చేస్తున్న రక్తదాతల గ్రూపులకి, సేవా సంస్థలకి, మహిళలకి మేము అవార్డ్స్ ఇస్తున్నామండి. ఇలా 18 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఒక 240 మంది వరకు అవార్డ్స్ స్వీకరించారండి. ప్రతి సంవత్సరము ఒక 7 మండుగురికి 10 మందిని అలాగా సెలెక్ట్ చేసుకుని ఇస్తూ వస్తున్నామండి. అట్లాగే సురాబాబాయ్ గారు చనిపోతే లక్ష్మీకాంతమ్మ గారు, శ్రీహరిరాజు గారు వీళ్ళంతా కుటుంబం ఒక 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం అవార్డుకి ఇస్తూ సురా సాహిత్య సామాజిక సేవా పురస్కారం అని చెప్పేసి ఒక అవార్డుని ఆయన సెప్టెంబర్ 5వ తారీఖున చనిపోయారు. ఆయన 96 ఏళ్ల వయసులోని ఈ శరీర అవయవదాన ఉద్యమానికి ఆద్యుడికి కూడా ఆయన కూడా గొప్ప మానవతావాది, హేతువాది. వారి పేరు మీద కూడా మేము సెప్టెంబర్ 5న ఒక అవార్డు ఇస్తున్నామండి. అలా ఈ సంవత్సరం వినోద్ బాలు అని 950 బ్లడ్ క్యాంపులు పెట్టాడు ఆయన. 52,000 పైన రక్త యూనిట్లు సేకరించగలిగాడు రక్తం అండి. అలా ఎన్నో బ్లడ్ డోనర్స్ గ్రూప్స్ని ఆర్గనైజ్ చేశాడు ఆయన. గొప్ప మోటివేటర్. అట్లాగే అంతకుముందు పోస్పాటి రాజ్యలక్ష్మి గారికి, అంతకుముందు సంవత్సరం ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అనిసిట రజిత గారికి, అంతకుముందు డప్పు రమేష్ గారికి, అంతకుముందు సంవత్సరం ప్రముఖ చరిత్రకారుడు నజీర్ అహ్మద్ గారికి కూడా మనం ఈ అవార్డు ఇచ్చామండి. అట్లాగే మన దగ్గర శరీర అవయవదాన ఉద్యమంలో కృషి చేస్తున్న వాళ్ళు, రక్తదాన ఉద్యమంలో కృషి చేస్తున్న వాళ్ళు, సామాజిక సేవా రంగంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న సేవామూర్తులకి, అలాగే మహిళలుగా చాలా గొప్ప సర్వీస్ చేస్తున్న వాళ్ళకు కూడా మేము గుర్తించి విశిష్ట మహిళా పురస్కారాలతో మనం అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నాం. సావిత్రిబాయి పూలే పేరు మీద ఇస్తున్నామండి. అది ఒకటి ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖున చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామండి ఆవిడ జన్మదినోత్సవాన్ని. అయితే ఇప్పటి వరకు కూడా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ అంటే ఒక మాటలు చెప్పడం కాకుండా ఆచరించి చూపించడం. మనం చీకటిని తిడుతూ కూర్చోవద్దు, శని దీపాన్ని వెలిగించమన్నాడు. అట్లా మేము మా ప్రయత్నంగా ఈ మహోన్నతమైన మానవీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ, విద్యాదానం చేస్తూ, రక్తదాన ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ, మేము సేవ చేస్తూ, ఇలా మాలాగా సేవ చేస్తున్న సేవకుల్ని గుర్తించి గౌరవించడం అనేది ఈ కర్తవ్యంగా పెట్టి ముందుకు వెళ్తున్నామండి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మేడం మీరు చేసే కార్యక్రమాలన్నీ చాలా 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 బాగున్నాయి. చాలా సమాజానికి చాలా సేవ చేస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. మీరు అసలు ఒక్క క్షణం కూడా కూర్చోకుండా ఏదో ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూనే ఉన్నారు. మీ టైం దొరకడం కూడా నాకు చాలా కష్టమైపోయింది. ఎలాగో మొత్తానికి ఈరోజు మనం చేద్దాం. మీ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఇంకా ఏం చేయాలని మీరు ఆశపడుతున్నారండి? యాక్చువల్గా నేను ఒక గోల్ అయితే ఉందండి. అది 15 సంవత్సరాల క్రితమే
సిఎస్ రావు గారు ఒక మాకు చీఫ్ అడ్వైజర్గా పనిచేశారండి. ఆయన చనిపోయారు. ఆయన దేహాన్ని కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీకి డొనేట్ చేసాం. ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆయన. ఆయన ఒకటి కోరారు మమ్మల్ని, లక్ష్మి ఎప్పటికైనా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ద్వారా ఒక 3 పనులు జరగాలి విశాఖపట్నంలో. ఒకటి, కామన్ స్కూల్ పెట్టాలి, మీరు కామన్ కిచెన్ పెట్టాలి, కామన్ షెల్టర్ ఇవ్వగలగాలి. నిరాశ్రయులు ఎవరు వచ్చినా మీ దగ్గర షెల్టర్ దొరకాలి. ఆకలి రామచంద్ర అని ఆకలితో వచ్చిన వాళ్ళకి అరౌండ్ ది క్లాక్ 24 hours ఎవరు వచ్చినా ఒక పట్టెడు అన్నం మనం పెట్టి వాళ్ళకి ఆకలి తీర్చగలగాలి. అలాగే ఇంతమంది పిల్లలకి మనం షెల్టర్ ఇస్తున్నాం. ఆ పిల్లల్ని ఆదరించడానికి మన హోము ఒక ప్రేమ నిలయంగా, ఒక మాతృత్వాన్ని పంచే ఒక ఇల్లుగా, అది మన ఇల్లుగా, స్పెక్ట్ ఇల్లు అంటే మన అందరి ఇల్లుగా అది ఉండాలనేది. ఈ గోల్ రీచ్ అవ్వాలంటే నేను విశాఖపట్నంలో ఎక్కడా కూడా దమ్మిడి, నాకు ఉన్న ఈ ఇల్లు తప్పండి, ఎక్కడ నాకు స్థిరస్థరాస్తులే లేవు, నేనేం సంపాదించుకోలేదు. నా నెల జీతం మొత్తం ఖర్చు పెట్టేసేదాన్ని, నెల పెన్షన్ మొత్తం ఖర్చు పెట్టేసేదాన్ని. నేను చనిపోయే నాటికి నా అకౌంట్లో 10 రూపాయలు కూడా ఉండకుండానే చనిపోవాలనేది నా కోరిక. ₹1 బ్యాలెన్స్ ఉండకూడదు, ఇది నా లక్ష్యం. అలాంటప్పుడు నేను ఇంత పెద్ద కోరికను నేను ఎలా ఫుల్ఫిల్ చేయగలను, స్థలం ఎలా కొనగలను, ఇదంతా మదన పడుతున్న టైంలో ఉమామహేశ్వర గారు అని చెప్పేసి నా ఫ్రెండ్ ఆవిడ, ఎల్లపు ఉమామహేశ్వర గారు అనకాపల్లి ఉంటారు. నేను కొన్నాళ్ళు ఒక 3 సంవత్సరాలు ఆవిడ ఇంట్లో అద్దెకున్నానండి. డే టు డేట్ నా కార్యక్రమాలన్నీ ఆవిడ చూసేవారు. నేను చేసే పనులంటే, నా కార్యక్రమాలంటే అసలు ఈ దేహదానం ఏంటి, అవయవదానం ఏంటి, ఈ సభలేంటి, ఈ సమావేశాలు ఏంటి, ఇంతమంది పేద పిల్లలు ఆవిడ చుట్టూ చేరిపోవటం ఏంటి, సహాయం అడగటానికి వచ్చిన వాళ్ళందరికీ తన దగ్గర ఉన్నదో లేదో ఆలోచించకుండా ముందు వాళ్ళ అవసరాలన్నీ ఫిల్ఫిల్ చేయటం ఏంటి అన్నీ చూసారండి. అక్కడ ఒక హాస్టల్ మూతపడిపోతే అనకాపల్లి దగ్గర శంకరం అనే విలేజ్లో ఒక మిషనరీ సంస్థ వాళ్ళ హాస్టల్ మూతపడిపోయిందండి. ఫండ్ ఇవ్వలేదట. అందులో చదువుతున్న ఆడపిల్లలు మొత్తం రోడ్డున పడిపోయారు. 18 మంది ఆడపిల్లలు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి, వాళ్ళందరినీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని వాళ్ళందరూ ఫీజులు కట్టి వాళ్ళ డిగ్రీలు కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను వాళ్ళని నా సొంత పిల్లల్లాగానే చూశాను. అవన్నీ చూసిన ఈవిడికి ఒక స్థలం కావాలి, ఇల్లు కావాలని ఇంత తాపత్రయపడుతున్నారు కదా, నేను ఎప్పటికైనా నాకు కొప్పాకులో స్థలం ఉందండి, నేను పంచుకుంటే మాకు ఒక 50 సెంట్లు వస్తుంది, ఆ 50 సెంట్లు మీకు ఇస్తాను అన్నారు ఆవిడ. ఇటీవల నన్ను పిలిచి, మర్చిపోయారేమో అనుకున్నాను నేను, కానీ ఆవిడ మర్చిపోలేదు ఇచ్చిన మాటని. మళ్ళా నన్ను పిలిచి మొన్న అక్టోబర్ 9వ తారీఖున ఆవిడకి వచ్చే స్థలంలోంచి ఒక 20 సెంట్లు మన స్పెక్ట్ హోమ్ కట్టుకోమని చెప్పేసి దానపత్రం వీళ్ళమ్మ రాసిచ్చారండి. మేము వెళ్ళి మా ట్రస్ట్ తరఫున వెళ్ళాం. ఇప్పుడు మా లక్ష్యం అదే అనమాట. కామన్ కిచెన్ కోసం, కామన్ స్కూల్ కోసం, కామన్ షెల్టర్ కోసం, ఆ హోమ్ని 10 మంది ఉపయోగార్థం కోసం ఉపయోగించాలి. అది ఒక్కటే నా లక్ష్యం. నేను అన్నట్టుగా దాతలు ముందుకు వస్తే సిఎస్ఆర్ ఫండింగ్ ఇవ్వగలిగిన సంస్థలు ఏంటో తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి ఇవ్వండి సహాయం అని అడిగిన పాపను పోలేదండి. మా సంస్థాగతంగా మా సభ్యులు మేము వేస్తున్నారు. కంపెనీస్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మీలాంటి సంస్థలకే వాళ్ళు ఇస్తారు. ఒకవేళ మరిన్ని సంవత్సరాలు మేము చేస్తున్న ఈ ప్రయత్నాలని, ఈ ఉద్యమాల్ని చూసి, మేము చేస్తున్న కార్యక్రమాన్ని చూసి ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఖచ్చితంగా ఆ కళని ఫుల్ఫిల్ చేసుకుంటామండి. ఆ తండ్రి గారి పేరు మీద ఆ స్పెక్ట్ హోమ్, ఆ స్థలదాతగా ఆయన పేరు ఉండాలనేది ఆవిడ కోరిక. ఖచ్చితంగా బుద్ధ జగ్గారావు గారి పేరు మీద, స్థలదాత పేరు మీద అక్కడ హోమ్ కట్టి మేము చేస్తామండి. అది నా ముందు మిగిలింది. ఇక నేను విఆర్ఎస్ తీసుకున్నది ఎందుకంటే, నేను పెద్ద అయిపోతున్నాను కాబట్టి, 60 ఏళ్ళు దాటుతున్నాయి కాబట్టి నేను ఇంక తిరగలేకపోవచ్చు ఫ్యూచర్లో. ఇప్పుడు 1000 మీటింగ్లు నేను అటెండ్ చేయగలిగానండి. ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తున్నాను. మహైతే ఇంకా కొద్ది సంవత్సరాల పాటు నేను తిరగలుగుతాను ఈ బహుజన సమాజం కోసం, అంబేద్కర్ ఆలోచనల కోసం. పెరియార్, పూలే, మహనీయులు అంబేద్కర్ ఆలోచనలన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి. అలాగే లాల్ నీల్ మైత్రి, ఈ దేశంలో పీడిత వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్న అంబేద్కరీయులు, అలాగే వామపక్షవాదులు అందరూ కూడా ఏకమైతే ఈ దేశంలో మార్పు వచ్చేస్తుంది అనేది నా ప్రగాఢమైన నమ్మకం అండి. సో ఆ 2 శిబిరాల్లో ఉన్న లాల్ నీల్ మైత్రి వేదికలో పనిచేస్తున్న సంస్థలని, వ్యక్తులని కలిపి భారత ప్రజల విముక్తి కోసం పనిచేయాలని, కులమత వ్యత్యాసాలు లేకుండా సమానత్వం రావాలని, ఆర్థిక రాజకీయ రంగాల సమానత్వం కావాలని, ముఖ్యంగా ఆడవాళ్ళం 50% ఉన్నాం మనం జనాభాలో. మనకి ఎవరండి 33% ఇవ్వటానికి? వాళ్ళు ఎవరు అసలు? మనకి అసలు చిత్తశుద్ధి ఉందా? ఆడవాళ్ళకి అంటే న్యాయం అంటే ఇదేనా సామాజిక న్యాయం అంటే? మనం ఎంత జనాభా ఉన్నామో మనకు అంత ఓటు అధికారులు దక్కాలి. మనం 1:1గా ఉండాలి ఏ రంగంలో అయినా సరే. ఉద్యోగ ఉపాధి రంగాల్లో, అసెంబ్లీలో, జ్యుడిషియల్లో, పార్లమెంట్లో అన్ని చోట్ల మనం 1:1గా ఉంటే అది సమాన న్యాయం. పనిచేసిన వాళ్ళల్లో ఆడవాళ్ళే ఎక్కువ పనిచేస్తున్నారు. సో 1:1గా ఉండాలి.
మనకు అన్ని రంగాల్లో 50% వాటా దక్కేందుకు మనం స్త్రీల తరఫున పోట్లాడాలి, మాట్లాడాలి, శాసన నిర్మాణకర్తలుగా ఎదగాలి. ఈ దేశంలో ఉన్న సకల రుగ్మతలకి, అత్యాచారాలకి, అవమానాలకి, కన్నీళ్ళకి చరమ గీతం పాడగలిగిన ఒక సుస్థిరమైన శాంతియుతమైన పరిపాలన మనం అందించగలగాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం అంబేద్కర్ మహనీయుడు కలలుగన్నాడు. అవి ఇంకా సాకారం కాలేదు. ఈ దేశంలో స్వేచ్ఛ లేదు బడుగు జీవులకి, పేదలకేని. చట్టం మనకి ఎప్పుడు మేలు చేయటం లేదు. అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే మేలు జరుగుతుంది. కాబట్టి ఆ అధికారం అసంఖ్యాక పీడిత ప్రజలకు రావాలి. అది బహుజన రాజ్యం అవనివ్వండి, పీడిత ప్రజల రాజ్యం అవనివ్వండి, మన విముక్తి కోసం మనం పనిచేయాలి. అది ఒక రకంగా ఒక సేవా రంగం ఉంది, ఒక రకంగా ప్రజలు చైతన్యవంతం చేసే ఉద్యమం కూడా ఉంది నాకు. సో ఈ భారత బచావో అనే పేరుతోటి భారతదేశాన్ని మనమే రక్షించుకుందాం, ఎవరు వచ్చి రక్షించారు. ముఖ్యంగా మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలండి, జ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఆలోచన బాగా పెరుగుతుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. అప్పుడు సంఘటితం అవ్వాలని కూడా అనిపిస్తుంది. చదువు అనేది చాలా ముఖ్యం. మీరు చేసే పనులన్నీ చాలా 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 గ్రేట్ అండి. మరి ఈరోజు మాకు మీ టైం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సో ఒక మంచి సమాజాన్ని కలగంటున్నాం, ఆ సమాజాన్ని తీసుకురావడానికి ప్రయత్నించామండి. థ్యాంక్ యూ. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ యూట్యూబ్ ద్వారా నా ఆలోచనలు కానీ, నా భవిష్యత్తు పనులు కానీ, నేను చేయాలనుకున్న కార్యక్రమాలు కానీ, నా స్నేహితులకి, నా సమాజానికి, నా చుట్టూ ఉన్న ప్రజలకి తెలియజెప్పే అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అరుణ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.